ప్రైజ్ ది లార్డ్. ఈరోజు లేఖన భాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన శిలువ మోసుకొని కపాలస్థలమున చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. దేవుడి వాక్యం ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆత్మీయ బంధువులైనటువంటి మీ అందరికీ మరొక పర్యాయం వందనాలు తెలియజేస్తూ అభినందిస్తున్నాను. దేవుని వాక్యం వినడం కోసం సమయాన్ని కేటాయించారు కనుక మీకు అభినందనలు. మే గాడ్ బ్లెస్ యూ. ఉదయకాలపు వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం ఉన్నాం. ఇక 2 అధ్యాయాల తర్వాత యోహాను సువార్త పూర్తవుతుంది. మళ్ళీ యోహాను సువార్త రిపీటెడ్గా అక్కడక్కడ కొన్ని మనం మిస్ అయిపోయినటువంటి విషయాల్ని మనం మెడిటేట్ చేయడానికి లేకపోతే ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకెళ్దాం. దయచేసి తల్లంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా ప్రభు యొక్క సహాయాన్ని నడిపింపును కోరుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, ఈ సమయంలో మీ నామాన్ని స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. మీరు మాకిచ్చినటువంటి మంచి దినము కొరకై మీకు వందనాలు. గత దినాల్లో మీరు మమ్మల్ని కాపాడారు. మీరు చేసిన ప్రతి మేలు కొరకై మీకు వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. శాంతి టీవీ కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. శాంతి టీవీ ఛానల్ వారిని మీరు పేరు పేరున మీరు దీవించండి. వారి అవసరాలన్నింటినీ మీరు తీర్చండి. ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము వినబోతున్నాం. మీ వాక్యం మాకు కావాలి ప్రభా, మా ఆత్మకు కావాలి. మా ఆత్మను నింపండి. మా ఆత్మ పుష్టిగా మారుటకు, మా ఆత్మ బలియుటకు సహాయం చేయమని అడుగుకుంటున్నాం ప్రభా. ఎందుకంటే మా ఆత్మ బలియడం ద్వారా ఆత్మ మీద ఉంచబడినటువంటి అదృశ్యమైనటువంటి కాడులన్నీ వెరగొట్టబడతాయని మీ వాక్యం ద్వారా మేము అర్థం చేసుకుంటున్నాం. కనుక ఈ సమయంలో వింటున్న మీ బిడ్డలందరి కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఫోన్లు చేస్తున్న కొంతమందిని బట్టి మీకు వందనాలు. వారు వేరు వేరు సమస్యల్లో ఉన్నారు. వారందరినీ మీరు దర్శించండి. కొంతమంది ఆర్థిక సమస్యల్లో ఉన్నారు, కొంతమంది అనారోగ్యపు సమస్యల్లో ఉన్నారు. వారందరినీ మీరు దర్శించండి. కొంతమంది కుటుంబ సమస్యల్లో ఉన్నారు ప్రభువా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేక, భర్త భార్యను విడిచి దూర ప్రాంతంలో ఉంటూ ఇలాంటి పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు మీ బిడ్డల మధ్యలో ఉంటుండగా వీటన్నిటిని దూరపరిచి మీ కార్యం జరిగించమని అడుగుతున్నాను ప్రభా. ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త మన మూలవాక్యం 19వ అధ్యాయము 17వ వచనం. వారు యేసును తీసుకుని పోయి ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. దేవుని హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. Therefore they took Jesus and led him away, carrying his cross to the place called the place of a skull, which in Hebrew is called Golgotha. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడుక భాష బైబిల్లోంచి కూడా నేను చదువుతాను, దయచేసి వినండి. వేరు తర్జుమాల్లోంచి వాటిని చదివినప్పుడు మనం ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటి అని అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. నేను చదువుతున్నాను. 19వ అధ్యాయము 17వ వచనం. భటులు యేసును తీసుకొని వెళ్ళారు. తన సిలువను మోసుకొని యేసు పుర్రె స్థలాన్ని చేరుకున్నాడు. హీబ్రూ భాషలో దీన్ని గొల్గొతా అంటారు. మరలా చదువుతున్నాను. భటులు యేసును తీసుకుని వెళ్ళారు. తన సిలువను మోసుకొని యేసు పుర్రె స్థలాన్ని చేరుకున్నాడు. హీబ్రూ భాషలో దీన్ని గొల్గొతా అంటారు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు చేస్తున్నటువంటి పని, యేసు ప్రభు మీద సిలువ మోపబడింది. యేసు ప్రభు సిలువ మోసాడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన వెళ్ళిపోయాడు, మళ్ళీ త్వరగా వస్తాడు. కానీ ఈ సందర్భము లేకపోతే ఈ సన్నివేశం, ఈ సంఘటన మనకు నేర్పించేటువంటి విషయాలు ఏంటి అనగా, యేసు ప్రభు సిలువ మోస్తే నాకేంటి, అప్లికేషన్ పార్ట్లోకి మనం వస్తున్నాం, అన్వయింపు భాగంలోకి వస్తున్నాం. ఆయన మోసాడు, ఓకే. కురేనీయుడైన సీమోను మోసాడు, ఓకే, కాస్త దూరం. ఆయన సిలువ వేయబడలేదు, సిలువను మోసాడు, అంతవరకే. ఇప్పుడు ఇద్దరు దొంగల మధ్యలో వేలాడుటకు అతిక్రమకారులలో ఒకడిగా ఎంచబడెను అన్నటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పులో భాగంగా ఇది జరిగింది.
ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఈ సన్నివేశం యేసును తీసుకుని పోతున్న సన్నివేశం. దూరంగా ఎవరైనా సహోదరులు లేదంటే స్త్రీలు లేదు అంటే యేసు ప్రభు యొక్క శిష్యులు చూస్తూ ఉన్నారనుకుందాం. మెల్లగా 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 యేసును పట్టుకొని సైనికులు తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యం వాళ్ళకు కళ్ళ ముందు కదలాడుతుంది. వెళ్ళిపోతున్నాడు యేసు, కనుమరుగైపోతున్నాడు యేసు. కొండ మీదకి వెళ్తాడు. అక్కడ రాయబడినట్టు మాటలు ఏంటంటే ఒక స్థలానికి వాళ్ళు ఆయన్ని తీసుకొచ్చారు. అక్కడ సిలువ వేయాలని డిసైడ్ చేసుకున్నారు, తీర్మానం చేశారు. ఖచ్చితమైనటువంటి ఆ స్థలానికి వచ్చారు, వాళ్ళు సిలువ వేశారు. ఇది ఈ వాక్యం, మూలవాక్యం. కానీ మన టైటిల్ ఏంటంటే ఆహ్వానం, ఇన్విటేషన్. ఇదేంటిది? ఇందులో ఏం ఆహ్వానం ఉంది? యేసు సిలువను మోయడం ఆపివేసి కొద్ది దూరం నడిచి ఆపివేసి నా దగ్గరికి రండనో, నన్ను చూడడానికి రండనో, నా మరణ సమయంలో నాకు అందుబాటులో ఉండండి, నా లాస్ట్ మూమెంట్స్లో నా దగ్గర ఉండండి అని పిలిచాడని కాదు. యేసు మాట పిలుపునిస్తుంది. యేసు మాట ద్వారా పిలుపును మనం గుర్తు చేసుకోగలం. యేసు మాట పిలుస్తున్నట్టుగా ఉంటుంది. యేసు మాట మాత్రమే కాదు, యేసు చేసినటువంటి పని కూడా పిలుస్తున్నట్లు ఉంటుంది. ఆహ్వానిస్తున్నట్లు ఉన్నట్లుగా ఉన్నటువంటి ఆయన పిలుపు, ఆయన పని, హిజ్ వర్క్. హీ వాస్ క్యారింగ్ ద క్రాస్, ద క్యారింగ్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇట్ వాస్ ఇండైరెక్ట్లీ సెయింగ్ టు అస్ ఆర్ ఇన్వైటింగ్ అస్. అది ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా మనల్ని ఆహ్వానిస్తుంది. ఎక్కడికి? యేసు ప్రభు పరిచర్య ఆరంభంలో నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలుగా చేస్తానన్నాడు. ఓకే, బాగుంది. కానీ ఇప్పుడు సిలువను మోస్తున్నప్పుడు నా వెంబడి రండి. ఇదిగో దూరంగా వెంబడిస్తున్నటువంటి పేతురు, లేదంటే పేతురు కూడా మిస్ అయిపోయాడు కాబట్టి యోహాను అని యోహాను పిలిచాడని మనం అర్థం చేసుకోలేం. మన పాయింట్ ఏంటి, అక్కడ ఉన్న విషయం ఏంటంటే యేసు జరిగిస్తున్నటువంటి ఈ సంఘటన, సిలువ మోసేటువంటి అనుభవం మనకు నేర్పించేటువంటి విషయాలు ఏంటి? మనకి ఇస్తున్నటువంటి ఆహ్వానం ఎటువంటి ఆహ్వానం? ఆహ్వానం అంటే నువ్వు ఉన్న చోటు నుంచి వేరొక చోటుకి రావడానికి వచ్చేటువంటి పిలుపు. రేపు మా అబ్బాయి పెళ్ళి, వచ్చే నెలలో వచ్చే వారంలో మా పాప పెళ్ళి అని ఇన్విటేషన్ కార్డులు ఇస్తారు. కార్డు ఇచ్చారు అంటే ఎక్కడో ఏదో కళ్యాణ మండపంలో ఎక్కడో చోట జరిగేటువంటి ఆ స్పెషల్ అకేషన్కి, ఆ ఈవెంట్కి, ఆ సంఘటనకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అని అర్థం. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటే కుదరదు, అనగా ఆన్లైన్లో ఉంటే కుదరదు, ఆఫ్లైన్లో ఉండాలి, లేదా అక్కడికి రావాలి అనేది అందులో పిలుపు. వాక్యం మొత్తం మనం గమనిస్తే ఆదికాండం నుంచి ప్రకటన దాకా మనకు పిలుపు కనిపిస్తుంది, దేవుని యొక్క పిలుపు, గాడ్స్ కాలింగ్. దేవుడు మన ఆత్మతో మాట్లాడుతున్నట్టుగా, మన ఆత్మను పిలుస్తున్నట్లుగా. నరులారా తిరిగి రండి అనే పిలుపు కాదండి, భౌతికమైన మరణంలోనికి వచ్చే పిలుపుని గురించి నేను మాట్లాడలేదు. నేను మాట్లాడుతున్న పిలుపు ఏంటంటే దేవుని సేవకో లేకపోతే వేరు వేరు ఉద్దేశాల కొరకు, అనే భౌతికమైన మరణం కోసం కాదు. దేవుడు మాట్లాడతాడు అనేది వాస్తవం అయితే దేవుడు పిలుస్తాడు అనేది వాస్తవం. దేవుడు పిలవడం అనేది వాస్తవం అయితే దేవుడు వాడుకోవడం అనేది కూడా వాస్తవమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి సంబంధించిన ఇన్ని వాస్తవాలు ఉన్నాయి. దేవుడు అదృశ్యుడు అయినప్పటికీ కూడా వాస్తవాతీతమైన వ్యక్తిగా లేడు, వాస్తవాలకు అతీతంగా లేడు. వాస్తవాలు ఈ లోకానికే పరిమితం, పరలోకానికి సంబంధించినవి కాదు అన్నట్టుగా లేవు. వాస్తవాలలో, సత్యాలలో, నగ్న సత్యాలలో, ట్రూత్స్లో ద ట్రూత్ అని చెప్పబడేటువంటి సమాచారం గురించి కాదు మనం ఇక్కడ మాట్లాడుకునేది. ఎటువంటి ఆహ్వానం ఇస్తున్నట్టుగా ఉంది ఈ సన్నివేశం. అయ్యో, యేసు వెనకాల ఎవరు వెళ్ళలేదే, నేను వెళ్తే బాగుండేదే. పేతురు ఏమయ్యాడు, యోహాన్ ఏమయ్యాడు, యాకోబు ఏమయ్యాడు, అంద్రేయ ఏమయ్యాడు, ఫిలిప్ ఏమయ్యాడు, తోమా ఏమయ్యాడు, వీళ్ళందరూ ఏమైపోయారు? వీళ్ళు దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు లేకపోయినా సైనికులలో వాళ్ళు యేసును చేస్తూ వెంబడిస్తూ, లేకపోతే ఇంకా తరుముకుంటున్నట్లుగా, లేకపోతే నెట్టుకొని వెళ్తున్నట్లుగా, తీసుకొని వెళ్తున్నట్లుగా, యేసుని పరిశుద్ధాత్ముడు అరణ్యములోకి తీసుకొని పోయి త్రోసుకొని పోయినట్లుగా, నెట్టుకొని పోయినట్లుగా ఇక్కడ కూడా యేసుని వాళ్ళు, అనగా యేసు అక్కడికి వెళ్ళడానికి అభ్యంతరపడుతున్నాడు, మొరాయిస్తున్నాడు ఇంకా దాని అర్థం.
వెళ్ళాలి, వెళ్తాడు ఆయన. వాలంటరీగా వెళ్ళగలడు, స్వతహాగా స్వయంగా ఆయన వెళ్ళగలడు. కానీ రోమా సైనికుల ద్వారా ఆయన భటులు ఆయన తీసుకొని పోయారు. ఆయన తన సిలువను మోసుకొని, యేసు తన సిలువను మోసుకున్నాడు. తన వ్యక్తిగతమైన విషయం, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, లోక పాపములన్నీ ప్రజలందరి పాపము ఆయన మీద మోపబడెను అని రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు యొక్క పిలుపు లేకపోతే యేసు యొక్క ఆహ్వానం, ఆయన సిలువ మోయడం మనకు స్వాగతం పలికినట్లుగా ఉంది. ఎందులోకి అని మనం కొద్దిగా ఆలోచిస్తే 19వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనిస్తే, వారు యేసును తీసుకుని పోయి, తర్వాత రాయబడిన మాట, ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలము గోల్గొతా, ఎక్కడికి అంటే యెరూషలేములో నుంచి, పిలాతు మందిరంలోంచి, కయపా దగ్గర నుంచి, అన్నా దగ్గర నుంచి, హేరోదు దగ్గర నుంచి మరలా పిలాతు దగ్గరికి, పిలాతు దగ్గర నుంచి ఇప్పుడు ఫైనల్ ప్లేస్గా ఆ గొల్గొతాకు వచ్చారు. ఆ గొల్గొతా దగ్గర జరిగినటువంటి ఆ సన్నివేశం, గొల్గొతాకు సమీపంలో జరిగినటువంటి సన్నివేశం ఇస్తున్నటువంటి ఆహ్వానం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ఆహ్వానం మూడంతలుగా లేకపోతే 3 విధాలుగా నాకు కనిపిస్తుంది. 3 సార్లు ఆహ్వానం అని కాదు, 3-fold ఇన్విటేషన్ లాగా కనిపిస్తుంది. 3 కోణాలు కలిగినటువంటి లేదా 3 ఉద్దేశాలు కలిగినటువంటి ఆహ్వానం అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. కపాలమను స్థలం అనగా ఆ పర్వతము పుర్రె ఆకారములో ఉంటుంది అని పండితులు చెప్తున్నారు. కానీ పర్వతము పుర్రె ఆకారంలో ఎలా ఉంటుంది అని, కానీ పుర్రె ఆకారం పుర్రెను గుర్తు చేస్తున్నది ఎగ్జాక్ట్ పుర్రె రూపంలో ఉందని కాదని అర్థం. స్కల్, అస్థిపంజరములో మనం గమనిస్తే ల్యాబ్స్లో అక్కడక్కడ ఉన్నట్టు అస్థిపంజరాల్లో స్కెలిటన్స్లో పైన చర్మం లేదు, మాంసం లేదు, కీళ్ళు లేవు, ఒట్టి ఎముకలు మాత్రమే మిగిలాయి. ఇవన్నీ జీర్ణించుకొని పోయాయి, ఇవన్నీ కుళ్ళిపోయి లేకపోతే కరిగిపోయి లేదా మట్టిలో కలిసిపోయాయి. మిగిలింది బోన్స్ మాత్రం, ఆ స్కెలిటల్ సిస్టమ్ మాత్రం మిగిలింది. అనగా పుర్రెలో ఏమీ లేదు అంటే దాని అర్థం బ్రెయిన్ లేదు. మన మనస్సు లేకపోతే మన మెదడు మన జ్ఞానాన్ని సూచిస్తుంది. అనగా జ్ఞానరహితమైన స్థలానికి దేవుడిచ్చేటువంటి ఆ స్థలం యొక్క అనుభవం, గొల్గొతా అనుభవానికి దేవుడిని పిలుస్తున్నాడు. ఈ రోజుల్లో జ్ఞానం ఎక్కువ, 100 ప్రశ్నలు ఏంటి, అదేంటి, ఇదేంటి, నా ప్రశ్నలకు ఆన్సర్ చెప్తే మేము క్రైస్తవత్వంలోకి చేరతాం, నా ప్రశ్నలకి సమాధానం చెప్తే నేను దేవుడిని నమ్ముకుంటాను అని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రశ్నలు బాగున్నాయి, జవాబులు బాగుంటాయి, ప్రశ్నకు జవాబులు, ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఆ సన్నివేశము మనల్ని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంది ఒక అనుభవానికి. అనగా శరీరరహితమైన అనుభవం అది. పుర్రె అంటే శరీరం లేదు, దానికి శరీరము లేదు, మనసు లేదు, లోపల బ్రెయిన్ లేదు. అనగా శరీరము మనసు లేనటువంటి, అలాగా బోలుగా ఖాళీగా హాలోగా ఉన్నటువంటి స్థితి అని కాదు. అనగా స్పిరిట్ బీయింగ్ యొక్క స్థితి. అనగా శరీరానికి అతీతమైన, మనస్సుకు అతీతమైన, ఆత్మకు సంబంధించినటువంటి, శరీరము మరియు మనస్సుకు అతీతమైనటువంటి ఆత్మ అనుభవం. శరీరము మొదటి మెట్టు అయితే, మనసు లేకపోతే మైండ్ లేదా సోల్ అది 2వ మెట్టు అయితే, 3వ మెట్టు. ఇవేంటి, ఎన్ని మెట్లు ఏంటండి అంటే మానవుని మెట్లుగా 3 మెట్లుగానే చేశాడా? 3 మెట్లని కాదు, నేను చూసాను 3 ఫేసెస్, 3 వేరు యాంగిల్స్, వేరు వర్షన్స్, అంతవరకే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, ఆయన స్థలానుభవానికి ఆహ్వానం ఇస్తున్నాడు. స్థలానుభవం అంటే బ్రెయిన్ లేకపోతే జ్ఞానము, నీ జ్ఞానము ఆపరేట్ కానటువంటి, నీ జ్ఞానము నిర్వీర్యమైనటువంటి, నీ జ్ఞానాన్ని నువ్వు ప్రభు చేతికి సమర్పించుకున్నటువంటి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరబట్టేటువంటి అనుభవం, బ్రింగింగ్ ఎవ్రీ థాట్ ఇన్ టు హిస్ క్యాప్టివిటీ, ఆయన యొక్క చెరలోకి పట్టినట్లుగా, బబులోను, ఐగుప్తు, అషూరు చెరలో వెళ్ళినట్టుగా
ఈ ఆలోచనల్ని, మన ఆలోచనల్ని, ఆత్మీయము అనిపిస్తున్నటువంటి ఆలోచనల్ని, మనకు వచ్చే ఆలోచనలు, రకరకాల ఆలోచనల్ని క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టడం, దాన్ని బంధించడం, దాన్ని ఖైదు చేయడం ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని గురించి మనం అర్థం చేసుకుంటున్నాం. ఒక స్థలానుభవానికి ఆహ్వానం అనగా దాని అర్థం ఏంటి అంటే, శరీరరహిత అనగా మాంసరహిత అనగా రక్తరహిత, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మనసు రహిత, మనసు లేనటువంటి, మెదడు లేనటువంటి, జ్ఞానము లేనటువంటి, ఆలోచన లేనటువంటి, ఆలోచిస్తూ ఉండడం వల్ల ప్రయోజనం లేదు. ఆలోచిస్తుండడం వల్ల ఆత్మీయత పెరిగే అవకాశం లేదు. ఆలోచించడం కాదు, ఆలోచించడం అన్ని జనులు చేస్తారు. అప్పగించుకోవడం అనేది దేవుని బిడ్డలు చేస్తారు. ఆలోచించడానికి అప్పగించుకోవడానికి తేడా ఉంది. ఆలోచించాం, బుర్ర వేడి చేసుకున్నాం, బుర్ర బద్దలు కొట్టుకున్నాం, లాభం లేదు. స్తోత్రం, స్తోత్రం. ఒకటి ఆహ్వానాన్ని గురించి ఆలోచిస్తున్నాం. అది ఆహ్వానం అంటే, ఇట్ వాజ్ అన్ ఇన్విటేషన్ ఇన్ టు ద ప్లేస్ ఎక్స్పీరియన్స్, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ప్లేస్. కపాల అనుభవం, ముట్టి పుర్రె అనుభవం. ఐఎమ్ డెడ్ ఇన్ ఫిజికల్ ఏరియా, ఐఎమ్ డెడ్ ఇన్ మెంటల్ ఏరియా. ఈ రెండు ఏరియాస్ని బ్లాక్ చేసి, ఈ రెండు లెవెల్స్ని బ్లాక్ చేసి మరో లెవెల్లో నేను అడుగుపెట్టాను. ఆవరణము దాటి, పరిశుద్ధ స్థలము దాటి, అతి పరిశుద్ధ స్థలములోకి వచ్చినట్లుగా మనం దాటుకోవాలి. శరీర అనుభవాన్ని దాటుకొని, మనసు అనుభవాన్ని దాటుకొని, మానసిక అనుభవాన్ని దాటుకొని ఇప్పుడు ఆత్మానుభవంలోకి వచ్చేసాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆహ్వానాన్ని గురించి ఆలోచిస్తున్నాం. ఆ సన్నివేశము యేసు సిలువ మోయడం అనేది ఆహ్వానిస్తున్నట్టుగా ఉంది అని మనం చెప్పుకున్నాం. అది ఎలాగా అంటే కపాల అనుభవం అనగా, లేకపోతే గొల్గొత్తా దగ్గరికి అక్షరార్థమైన యేసును అక్షరార్థంగా సిలువ వేసిన స్థలానికి దేవుడు, ఆ కొండ మీదకి వెళ్ళండి, సంవత్సరానికి ఒకసారి వెళ్ళండి, 10 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళండి, జీవితంలో ఒకసారి వెళ్ళండి అని దేవుడు ఇస్తున్న ఆహ్వానం అని కాదు నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్థలానుభవం అంటే సమర్పణ, ఇక మేధస్సు రహితమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనం. మరి ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. దేవుని వాక్యంలో రాయబడిన మాట. ఒకడు శిష్యుడు ఎప్పుడు అవుతాడు అంటే, అంతేకాక తన సిలువను మోసుకొని నన్ను అనుసరించని వాడు నా శిష్యుడు కాలేడు. రెండవ అనుభవం, ఒకటి స్థలానుభవానికి ఆహ్వానం లాగా ఉంది ఆ సన్నివేశం. ఒకసారి జస్ట్ ఇలా ఇమాజిన్ చేయండి, ఇలా ఊహించుకోండి. మీరు అక్కడ ఆన్ ద స్పాట్లో ఉన్నారు, అనగా ఆ కలువరి కొండ మీద ఉన్నారు, గొల్గొతా దగ్గర ఉన్నారు. యేసును సిలువ మోయడానికి లేకపోతే సిలువ వేయడానికి తీసుకొని పోతున్నారు. ఆయన సిలువ మోసుకుంటూ వెళ్ళాడు. ఈ సంఘటనలు మిమ్మల్ని కదిలించవా? మిమ్మల్ని టచ్ చేయవా? ఈ సంఘటనలకు మీరు స్పందించరా? అయ్యో ఏంటిది, వాట్ ఈస్ దిస్? అన్ని జనులైన వారు, అధిపతులైన వాళ్ళు స్పందించారు, మనం స్పందించకుండా ఎలా ఉండగలం? మన ప్రభువును సిలువ వేస్తుంటే, మన ప్రభువును హింసిస్తుంటే మనం ఊరుకునే అవకాశం లేదు. అలాగని ఎవరు యేసు పక్షాన వాదించడానికి ఎవరు లేరు. అది విచారకరమైన విషయం. గుర్తుపెట్టుకోండి, నీ విషయంలో నా విషయంలో వాదించే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు. కానీ యోబు గ్రంథంలో యోబు చెప్పినట్లుగా, నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు. మన సాక్షి పరలోకంలో ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సాక్షులందరూ అబద్ధ సాక్షులే. ఈ సాక్షులు నిజమైన సాక్షులు కాదు, శాశ్వతమైన సాక్షులు కాదు. మనకు ఒక సాక్షి పరమందు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసు. తండ్రి యొద్ద కూర్చొని విజ్ఞాపన చేస్తున్నటువంటి సాక్షి, ఉత్తరవాది అయినటువంటి యేసు, ప్లీడింగ్ చేస్తున్నటువంటి, ఇంటర్సెషన్ చేస్తున్నటువంటి యేసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, శిష్యత్వానికి ఆహ్వానం లాగా ఉంది. అది సిలువను మోసుకొని, తన సిలువను మోసుకొని వెళ్ళాడు. కాబట్టి మన సిలువను మనం మోసుకోవాలి, వేరే వాళ్ళ సిలువను కాదు. మన సిలువ భారభరితమైన దాన్ని మనం మోసుకో, అనగా దేవుడు మనకు అనుమతించినటువంటి శ్రమల్ని. అది మన సిలువ. ప్రతి వానికి అక్షరార్థమైన సిలువ ఉందని కాదు,
ఆత్మ సంబంధమైన సిలువ అనుభవం. సిలువ అంటే శ్రమకు సాదృశ్యం, అనగా శ్రమకు లేకపోతే అనగా శిష్యత్వానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు. యేసుని తీసుకోబోతున్నారు, మోసుకోబోతున్నారుగా తీసుకోబోతున్నారు. సిలువ మోస్తున్న యేసును, బోధించినటువంటి యేసునని కాదు, సిలువ మోసుకొని పోతున్నటువంటి యేసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, శిష్యత్వానికి ఆయన ఆహ్వానం ఇస్తున్నట్లుగా ఉంది. నా వెంబడి రండి అని చెప్పినవాడు ఇప్పటికే విశ్వాసులకి, వెంబడించని విశ్వాసులకు ఆత్మలో ప్రతిధ్వనించాల్సిన స్వరం యేసు స్వరం. నా వెంబడి రండి, కమ్ ఫాలో మీ మై డియర్ సన్, మై డియర్ డాటర్ అని అనుభవం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి స్థలానుభవానికి ఆహ్వానం, రెండోది శిష్యత్వానికి ఆహ్వానం. మూడో విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. హీబ్రూస్ 13:13. స్తోత్రం. కాబట్టి మనము ఆయన నిందను ఆయన సిలువను అన్నట్టుగా ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యుద్ధకు వెళదాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికంట? రాయబడిన మాటలు, అందువలన శిబిరం వెలుపలనున్న ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అవమానాన్ని పంచుకుందాం. అందువలన శిబిరము వెలుపలున్న ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అవమానాన్ని పంచుకుందాం. దేవుని స్తోత్రం. శిబిరమునకు వెలుపల, హీ వాస్ ఇన్ ఏ ప్లేస్ దట్స్ కాల్డ్ అవుట్ ఆఫ్ ది క్యాంప్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట ఏంటంటే, అక్కడ ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు భక్తుడు. రండి వెళ్దాం, శ్రమ పడదాం. ఎక్కడ? ఇంట్లో శ్రమ పడదామని కాదు, దేవాలయంలో శ్రమ పడదామని కాదు, ఆయన చెప్పినట్టు మాటలు మనం శ్రమ పడదాం. స్థలం ముఖ్యం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లెట్ us therefore go out to him outside the camp, carrying his contemptuous treatment. దేవుని స్తోత్రం. కింద ఫుట్ నోట్లో ఇచ్చినారు, ద క్యాంప్ సిగ్నిఫైస్ ద లార్జర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆఫన్ డూ నాట్ హియర్ ఫ్రమ్ గాడ్ ఆర్ అండర్స్టాండ్ హిస్ విల్. దేవుని స్తోత్రం. వెలుపలికి, బయటికి, యెరూషలేము బయటికి, బెత్లెహేము బయటికి. బెత్లెహేము నుంచి బయటకు వచ్చేసాడు. వచ్చి ఐగుప్తుకు వెళ్ళాడనే సంగతి మనకు తెలుసు. ఐగుప్తులోంచి కూడా బయటకు వచ్చాడు. శిబిరము వెలుపటికి వెళ్ళాడు యేసు. శిబిరము అనగా తాను స్టే చేస్తున్నటువంటి, తాను మకాం చేస్తున్నటువంటి, తాను నివసిస్తున్న ప్రాంతం నుంచి ఆయన బయటికి వెళ్ళాడు. ఇదేంటిది? ఎందుకు? అక్కడ ఎండ ఉంటుంది, ఇక్కడ ఎండ ఉంటుంది, అక్కడ అదే అనుభవం, ఇక్కడ అదే అనుభవం. కాబట్టి ఎక్కడైతే ఏంటి, శిబిరానికి వెలుపలానికి వెళ్ళాడు. స్తోత్రం. యుద్ధ శిబిరం లేదా విప్లవ శిబిరాలని రకరకాల శిబిరాలు ఉన్నాయి. టెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, తాత్కాలికమైనటువంటి నివాసాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట ఒకటి, అది స్థలానుభవానికి ఆహ్వానం ఇస్తుంది. స్థలంలో ఒక అనుభవం ఉంది, ఆ స్థలానికి ఒక అనుభవం ఉంది. రెండవది, అది శిష్యత్వానికి ఆహ్వానం ఇస్తుంది. ఏది? యేసు ప్రభు సిలువను మోయడం. సిలువను మోయడం అనే దాన్ని బట్టి మనం స్ఫూర్తి పొందొచ్చు. వీ కుడ్ బి ఇన్స్పైర్డ్ బై ద ఇన్సిడెంట్ ఆర్ ద సీన్ ఆఫ్ జీసస్ క్యారింగ్ ద క్రాస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శిబిరానికి వెలుపలికి వెళ్దాం, కమాన్ లెట్స్ గో. అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాట, లేకపోతే హెబ్రీ పత్రిక రచయిత చెప్పినట్టు మాటది. కమ్అవుట్, ఇక్కడి నుంచి ఇక్కడొద్దు, బయటికి వెళ్దాం. వెలుపల, పట్టణానికి వెలుపల. పట్టణానికి వెలుపల చెత్తనేస్తారు, పట్టణానికి వెలుపల కాపల వాళ్ళని పెడతారు. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ శిబిరానికి వెలుపల, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆహ్వానం ఇది. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, ఆహ్వానాలు 3 విధాలుగా ఉన్నాయి, 3 స్థాయిల్లో ఉన్నాయి. ఒకటి స్థలానుభవానికి ఉన్నటువంటి ఆహ్వానం, రెండోది శిష్యత్వానికి, ఫర్ డిసైపుల్షిప్. As he was carrying the cross, we could understand that he was calling us for discipleship.
ఆయన పాదాల దగ్గర ఉండి కూర్చొని నేర్చుకోవడానికి ఇస్తున్నట్టు ఆహ్వానం ఉంది. ఎందుకంటే ఆయన తన సిలువను ఎత్తుకున్నాడు. మీరు మీ సిలువలు ఎత్తుకోండి. అందరూ కలిసి ఒకరి సిలువను ఎత్తుకోమని కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో మాట, శిబిరానికి వెలుపలకి, శిబిరానికి బయట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రత్యక్ష మందిరం గుడారము యొక్క లేకపోతే సమాజం యొక్క ద్వారము దగ్గరే దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషేతో మాట్లాడి అహరోను మిరియాముల విషయాన్ని ప్రస్తావించి అక్కడ జరిగిన పరిహారం అయినా మనకు తెలుసు. వాటికి వెళ్ళలేదు. శిబిరానికి వెలుపల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి తల్లోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక ఆహ్వానం మనకు ఉంది. వీ హ్యావ్ అన్ ఇన్విటేషన్ ఫ్రమ్ హెవెన్ టు హ్యావ్ 3 types ఆఫ్ డిఫరెంట్ లేకపోతే ఎక్స్పీరియన్సెస్. దయచేసి తల్లోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీరు సిలువను మోశారు, అది మాకు పరోక్ష ఆహ్వానం. దేవుని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, మీకు వందనాలు. మీరు ఇస్తున్నటువంటి ఈ ఆహ్వానాన్ని బట్టి మీకు స్థలానుభవానికి, శిష్యత్వానికి మీరు ఆహ్వానిస్తున్నారు. పెద్దవారైనా చిన్నవారైనా స్త్రీలైనా పురుషులైనా మీరు ఇస్తున్నటువంటి ఆహ్వానం కొరకై మీకు వందనాలు చేస్తున్నాను. దేవా, మీకు వందనాలు, మీకు వందనాలు చేయిస్తున్నాను. శిష్యత్వానికి మీరు ఆహ్వానం ఇస్తున్నారు, అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నాను. దేవా, మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మేము ఆలోచించినట్టు ఈ మాటలు బట్టి శిష్యత్వం అంటే శ్రమలని, శ్రమానుభవంలోకి మీరు మమ్మల్ని పిలుస్తున్నారని మేము ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకుంటున్నాం. దేవా, మీకు వందనాలు. కనుక ఇట్టి ఆహ్వానాన్ని మేము అందుకొని, ఆత్మ సంబంధమైన ఆహ్వానాన్ని అందుకొని, పిలుపును అందుకొని మేము ముందుకు సాగుతూ సాయించామని అనుకుంటున్నాం. శిబిరానికి వెలుపలికి వెళ్ళేటువంటి అనుభవం మేము కలిగి ఉంటూ సాయించామని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు యోహాను సువార్త 19వ అధ్యాయాన్ని మీరు వ్యక్తిగతంగా ధ్యానించాల్సిందే కోరుతున్నాను. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.